మనలో చాలామందికి నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ను పక్కనే ఉంచుకోవడం లేదా తలగడ కింద పెట్టుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే మనకు తెలియకుండానే ఈ అలవాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూల కారణం అవుతోంది. దీని గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ అన్సుమని దాస్ హెచ్చరిస్తూ, నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కన ఉంచుకోవడం ఒక సైలెంట్ కిల్లర్ లాంటిదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు నిరంతరం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేస్తూ ఉంటాయి. ఈ రేడియేషన్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల కలిగే ప్రధాన సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మన మెదడు నిద్రపోవడానికి సిద్ధమైనప్పుడు శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి ఈ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల మెదడు అది పగలని భావించి చురుగ్గా మారుతుంది. తద్వారా నిద్ర రాకపోవడం లేదా నిద్ర మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది దీర్ఘకాలంలో నిద్రలేమి వ్యాధికి దారితీస్తుంది. మొబైల్ ఫోన్లు విడుదల చేసే తరంగాలు నేరుగా మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఫోన్ను తలకు చాలా దగ్గరగా ఉంచుకుని పడుకున్నప్పుడు ఆ రేడియేషన్ ప్రభావంతో తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే మైగ్రేన్తో బాధపడేవారు ఫోన్ను దూరంగా ఉంచడం చాలా ఉత్తమం. నిద్రపోయే ముందు గంటల కొద్దీ సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా రాత్రిపూట వచ్చే నోటిఫికేషన్ల వల్ల గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, చిరాకు మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఇది మెల్లమెల్లగా యాంగ్జైటీ సమస్యలకు దారితీస్తుంది. మనం రోజంతా ఫోన్ను ఎక్కడెక్కడో పెడుతుంటాం. దీనివల్ల దానిపై మన కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. నిద్రలో ఫోన్ ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా చర్మంపైకి చేరి మొటిమలు లేదా ఇతర చర్మ సమస్యలను కలిగిస్తుంది. రేడియేషన్ ప్రభావం వల్ల చెవిలో మంట లేదా వింత శబ్దాలు రావడం వంటి ఇబ్బందులు కలగవచ్చు. చాలా కాలం పాటు ఫోన్కు దగ్గరగా ఉండడం వల్ల వినికిడి సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందే ఫోన్ వాడడం ఆపేయాలి. నిద్రపోయేటప్పుడు ఫోన్ను మీ మంచం నుంచి కనీసం 3 నుంచి 5 అడుగుల దూరంలో ఉంచండి.